వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా సాంకేతిక లోపాలు ఇప్పటికీ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి మన నిర్లక్ష్యం వల్ల జరిగినా, లేదు అనుకుంటే అనుకోని లోపాల వల్ల జరిగినా, దానివల్ల జరిగేటటువంటి నష్టం మాత్రం మనం అంచనా వేయడానికి వీల్లేని విధంగా ఉంటుంది. దానికి నిదర్శనమే ఏదైతే అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్. అసలు మొత్తం విషయం మీద మనకి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అనేక కోణాల్లో ఇప్పటికీ దర్యాప్తు కూడా జరుగుతుంది. ఈ ఫ్లైట్ క్రాష్ మీద ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తిగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరింది, అసలు ఆ ఫ్లైట్ పరిస్థితి ఏంటి, ఎందుకని ఇదంతా జరిగింది, టెక్నికల్ ఇష్యూసా లేకపోతే మానవ తప్పిదం వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ ఫ్లైట్ కోసం మనం తీసుకున్నట్లయితే A171 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళడం కోసం రన్వే మీద సిద్ధంగా ఉంది. దాదాపు 1:30 ఈ ఫ్లైట్ అహ్మదాబాద్లో టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 2 లేదా 3 నిమిషాలకే ఒక్కసారిగా అనేక రకమైనటువంటి శబ్దాలతో ఈ ఫ్లైట్ అనేటటువంటిది కుప్పకూలిపోయింది. దీనిలో ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి 12 మంది సిబ్బందితో పాటు దాదాపు ఉండేటటువంటి అందరూ ప్రయాణికులు దాదాపు 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అందులో కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బయటకు వచ్చాడు, మృత్యుంజయుడు అయ్యాడు. సో ఆయన కోసం కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఫ్లైట్కి మనం తీసుకున్నట్లయితే ఈ ఫ్లైట్ని మనకి వాషింగ్టన్లో వీళ్ళు తయారు చేసినట్లుగా తెలుస్తుంది. ఎయిర్ ఇండియా సంస్థ అనేది మనకు తెలుసు, చాలా పాతకాలమైనటువంటిది. దాదాపు 1947 నుంచి కూడా ఈ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్లో సర్వీసెస్ని అందిస్తుంది. అయితే మొన్న దాదాపు 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది గవర్నమెంట్ అండర్లో ఉండేది. కానీ దాని తర్వాత టాటా గ్రూప్స్ దీన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఎయిర్ ఇండియా మాత్రం ప్రైవేట్ ఎయిర్లైన్ సర్వీసెస్ కిందనే తన సర్వీసెస్ని కంటిన్యూ చేస్తుంది. అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక్క ఈ ఫ్లైట్ ఎలా ఉందా, లేదా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అన్ని ఫ్లైట్స్ అదే విధంగా ఉంటాయా అంటే మనం చూస్తే దాదాపు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్స్ కూడా చాలా పాతవే. కూలిపోవడానికి లేదా ఎక్కువ టెక్నికల్ ఎర్రర్స్ ఉండడానికి చాలా రీజన్స్ ఈ ఫ్లైట్స్లో ఉంటాయని చెప్పి చాలామంది సాంకేతిక నిపుణులు కూడా మనకి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కుప్పకూలిపోయినటువంటి ఈ ఫ్లైట్ ఉందో ఈ ఎయిర్ ఇండియా 171 దీన్ని తీసుకున్నట్లయితే ఇది జస్ట్ రన్వే మీద టేకాఫ్ అయిన 2-3 నిమిషాలకే ఎదురుగా ఉండేటటువంటి చెట్టుని గుద్దుకొని ఆ పక్కనే ఉండేటటువంటి భవనం మీద పడిపోయింది. దీంతో ఫ్లైట్లో ఉండేటటువంటి 242 మంది, అంతేకాకుండా ఆ భవనం మీద పడిపోయింది కాబట్టి జనావాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు దీని వలన నష్టపోయారని చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టం దీనివలన ఎక్కువగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫ్లైట్ కూలిపోవడానికి రీజన్స్ని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు అయితే చేస్తున్నాయి. కానీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2 సాంకేతిక లోపాల వలన లేదా 2 రకాలైనటువంటి మిస్టేక్స్ వలన ఈ ఫ్లైట్ అయితే కుప్పకూలిపోయింది అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు. అందులో ఒకటి, ఫస్ట్ ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే 2 విషయాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఫ్లైట్కి సంబంధించినటువంటి ఏవైతే 2 ఇంజన్స్ ఉన్నాయో 2 ఇంజన్స్ మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఫ్లైట్కి కూడా ఉంటాయి. ఒకవేళ అనుకోకుండా ఏదైనా టెక్నికల్ ఎర్రర్ ద్వారా ఒక ఇంజన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా 2వ ఇంజన్తో వీళ్ళు మేనేజ్ చేస్తారు. అయితే ఈ ఫ్లైట్కి సంబంధించి 2 ఇంజన్స్ మేబీ ఫెయిల్ అవ్వడం వలన కూడా ఒకేసారి ఫ్యూయల్ ట్యాంక్లో మంటలు చెరగడం వలన ఈ ఇన్సిడెంట్ జరిగిందని కూడా చెప్పుకుంటున్నారు. ఇక రెండోది రన్వే క్లియరెన్స్. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఫ్లైట్కి కూడా రన్వే క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రన్వే క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఆ ఫ్లైట్స్ అనేవి టేకాఫ్ అవుతాయి. కానీ అహ్మదాబాద్లో మనం తీసుకున్నట్లయితే కేవలం ఒకే రన్వే ఉంది. దాదాపు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా దాదాపు 2-3 రన్వేలు మనకి కనిపిస్తాయి. అయితే అహ్మదాబాద్ చాలా వరకు బిజీగా ఉండేటటువంటివి లేదా చాలా రకాల ఫ్లైట్స్ అక్కడ ల్యాండ్ అయ్యి టేకాఫ్ అవుతాయి కాబట్టి అక్కడ కేవలం ఒకే రన్వే ఉండడం వలన ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియాకి సంబంధించిన దానికి రన్వే క్లియరెన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదేమో, హరీబరీగా రన్వే క్లియరెన్స్ ఇవ్వడం వలన కూడా ఈ ఇన్సిడెంట్ మేబీ జరిగి ఉండొచ్చు అనేటటువంటిది కూడా మనకి బయట వినిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎవరి మిస్టేక్ వల్ల జరిగినా లేదా ఎలాంటి టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగినా పోయిన ప్రాణాలను మాత్రం మనం తిరిగి తీసుకురావాలి. ఇప్పటికే దానికి సంబంధించి చాలా వరకు కూడా నష్టపరిహారాన్ని కూడా ప్రకటించారు. పోయిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ₹1,00,00,000 నష్టపరిహారాన్ని ప్రకటించింది గవర్నమెంట్. కానీ ఆయన ప్రాణాన్ని తీసుకురాగలమా? ఆ 242 మందిలో మనం చూసుకున్నట్లయితే చాలామంది ఎంతోమంది మేధావులు ఉన్నారు.
అదేవిధంగా ఎంతోమంది నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాల బిజినెస్లు కానివ్వండి లేదా రకరకాల రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఎంతో అపార అనుభవమైన మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అంతేకాదు కొత్తగా ఇంకా నూతన ఆవిష్కరణ చేయాలి అనేటటువంటి ఉత్సాహంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. తమ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి అనుకునే సాధారణ వ్యక్తులు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కోటి ఆశలతో మేబీ ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఉంటుంటారు. సో అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియదు. చాలా ఇంకా ముందు చాలా ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళు చేయడానికి చాలా ఉంది అని అనుకుంటారు. కానీ రెప్పపాటులోనే ఈ ఇన్సిడెంట్ జరిగిపోయింది. వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయాయని చెప్పుకోవచ్చు. కనీసం వాళ్ళకు కూడా ఫ్లైట్లో ఏం జరుగుతుందో తెలిసేలోపే వాళ్ళ ప్రాణాలన్నీ కూడా దానిలో కలిసిపోయాయి. అసలు ఇన్సిడెంట్ కోసం చెప్తూ ఉన్నా లేదా వింటూ ఉన్నా మనకి ఎంతో గుండె చాలా భారంగా బరువుగా ఉంది. ఏదైతే ఈ AI-171 ఫ్లైట్ ఉందో దీన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడే కాదు గతంలో కూడా దీనిలో చాలా వరకు సాంకేతిక లోపాలు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. అప్పట్లో కూడా చాలామంది ఈ సాంకేతిక లోపాలను గుర్తించి ఏదైతే DGCAకి లేఖను కూడా రాశారని చెప్తుంది. అయినప్పటికీ కూడా ఈ ఎయిర్లైన్ సంస్థ DGCA ఎయిర్లైన్ సంస్థకి తెలిపినప్పటికీ కూడా ఈ ఎయిర్లైన్ సంస్థ కనీసం ఎలాంటి రెస్పాన్స్ తీసుకోకుండా చాలా వరకు కేర్లెస్గా ఉందని కూడా మనకు తెలుస్తుంది. అంతేకాదు ఇది ఢిల్లీ నుంచి ఈ ఫ్లైట్ వస్తుంది. ఢిల్లీ వయా అహ్మదాబాద్ టు లండన్ ఈ ఫ్లైట్ అనేటటువంటిది ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఢిల్లీలో అయిన తర్వాత నుంచే చాలా వరకు ఒక ప్రయాణికుడు కూడా ఇప్పటికే మాకు కొన్ని దీంట్లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఫ్లైట్ సరిగ్గా లేదు, ఫ్లైట్ కండిషన్ బాగాలేదని తనకి డౌట్ వచ్చి అహ్మదాబాద్లో ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడు ఆ ఫ్లైట్లో నుంచి దిగిపోయి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు ఫ్లైట్లో చాలామంది పాసెంజర్స్ తమ పర్సనల్ వీడియోస్ని కూడా తీసుకున్నారు. చివరి క్షణాల్లో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా పోస్ట్ చేశారు. సో అందులో కూడా మనకు తెలుస్తుంది ఒక ప్రయాణికుడు ఇప్పుడు ఎవరైతే దిగిపోయిన పాసెంజర్ ఉన్నారో ఆయన వీడియో కూడా ప్రస్తుతం మనకి వైరల్ అవుతుంది. సో ఫ్లైట్లో తన ముందు సీట్లో ఉండేటటువంటి టెక్నికల్ ఎర్రర్స్ చాలా ఉన్నాయి. ఏసీ సరిగ్గా రావట్లేదని చెప్తున్నాడు. అంతేకాదు స్క్రీన్స్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నాడు. ఫ్లైట్ సిట్టింగ్ కూడా సరిగ్గా లేదని చెప్తూ చాలా వరకు కూడా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఆయన ఒక వీడియోని కూడా పోస్ట్ చేశాడు. మరి ఇన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఎయిర్లైన్ సంస్థలు పట్టించుకోలేదు అనేటువంటి మాత్రం మనకు నిజంగా తెలియట్లేదు. నిజంగానే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఫస్ట్ మనకి ఎవరైతే అక్కడ ఉండేటటువంటి క్రూస్ అదేవిధంగా ఫస్ట్ ఎవరైతే క్యాప్టెన్స్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ తెలుస్తుంది. అయితే వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ATCకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోగానే ఇదంతా కూడా జరిగిపోయింది ఈ ఫ్లైట్ విషయంలో మనం చెప్పుకోవచ్చు. కనీసం వాళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి ఎయిర్లైన్ సర్వీసెస్ సెంటర్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం లేదా ఆ మిస్టేక్స్ని వీళ్ళు సరిదిద్దుకోవడానికి కాస్త టైం కూడా కావాలి. కానీ ఇది టేకప్ అయిన 2-3 నిమిషాలకి ఇన్సిడెంట్ జరగడంతో ఈ ఫ్లైట్ విషయంలో సరిదిద్దుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ టైం లేకపోవడం వల్లే ఇదంతా కూడా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దీనికి సంబంధించి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా మోడీ కూడా ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ మీద స్పందించారు. ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరినీ తలుచుకుంటే మాత్రం గుండె తరిగిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం ఈ ఇన్సిడెంట్లో మృత్యుంజయుడిగా బయటకు తిరిగి వచ్చాడు. మొత్తం ఈ ఇన్సిడెంట్లో అదొక్కటే కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది, లేదా అదేవిధంగా షాక్గా కూడా ఉండేటటువంటి ఇన్సిడెంట్. ఎవరైతే బ్రిటన్కి చెందినటువంటిది అంటే మేబీ ఆ రమేష్ అనేటటువంటి వ్యక్తి ఈ భారతీయ పౌరుడే అయినప్పటికీ ప్రస్తుతం అయితే బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో బ్రిటన్కి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళ కుటుంబాన్ని కలవడానికి వచ్చారంట. సో ఆయన ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బ్రతికి పట్టుకట్టారు. ఇన్సిడెంట్ జరిగిన కొద్ది నిమిషాలకే ఆయనంతలో ఆయనే నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కి మరి ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళారు. సో ప్రస్తుతం ఆయన అయితే ప్రాణానికి ఎలాంటి నష్టం లేదు, మంచి పరిస్థితుల్లోనే ఉన్నారు. కాకపోతే ఆయన కోలుకున్న తర్వాత అసలు మొత్తం విషయంలో ఫ్లైట్లో చివరి క్షణాల్లో ఏం జరిగింది, ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి మాత్రం మనకి ఇంకా తెలియాల్సి ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. మరి ఈ మొత్తం విషయం మీద మీరేమనుకుంటున్నారు? ఎవరి తప్పిదం వల్ల ఇంతమంది ప్రాణాలు బలి తీసుకున్నారు అనుకుంటున్నారు? అదేవిధంగా మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.